ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి విశాఖపట్నం ప్రోగ్రాం ఉంది. ఆయన పార్వతీపురము, అట్లాగే చీపురుపల్లి, తర్వాత విశాఖపట్నంలో మన సీతమ్మపేటలో ఆంజనేయ స్వామి, వినాయక స్వామి అక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆయన వచ్చేది 5:45 సీతంపేట జంక్షన్కి వస్తారు. అక్కడ సుమారు 6 గంటల నుంచి 7:30 గంటల వరకు పబ్లిక్ మీటింగ్లో వారు పార్టిసిపేట్ చేస్తారు. అందరూ కూడా దయచేసి అక్కడికి ఆ టైంకి రావాల్సిందిగా మేము మీ ద్వారా ప్రజల్ని కూడా కోరుకుంటున్నాం. అలాగే సీతమ్మపేట జంక్షన్ నుంచి గురుద్వార్ వైపు అంతా ప్రజలంతా ఉంటే తప్పనిసరిగా ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా అవుతుంది. ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు మనకు అన్నీ కూడా తెలియచేస్తారని చెప్పి మీ ద్వారా పబ్లిక్ కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ప్రెస్ మీట్కి కాల్ ఫర్ చేయటం జరిగింది. అట్లాగే మా నార్త్ నియోజకవర్గంలో ఇండివిజువల్స్ కూడా, అంటే ఇండిపెండెంట్స్ నామినేషన్స్ దాఖలు చేసినప్పుడు వారికి కూడా ఫ్యాన్ గుర్తు కాకుండా సైకిల్ గుర్తు ఒకటి, సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ, ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్సీపీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం గుర్తు. ఎప్పుడైతే ఇండిపెండెంట్స్ వాళ్ళు నామినేషన్స్ వేశారో దురదృష్టవశాత్తు వాళ్ళకి గాజు గ్లాసు గుర్తు అలాట్ చేయటం జరిగింది. అంటే గాజు గ్లాసు గుర్తు కూడా నార్త్ నియోజకవర్గ బ్యాలెట్లో ఉంటున్న వలన చాలామంది కన్ఫ్యూజన్ తోటి గాజు గ్లాసుకి కూడా ఓట్లు వేసామని చెప్పి మాకు తెలియజేయటం జరిగింది. ఇది అందరూ కూడా దయచేసి గుర్తుంచుకోవాల్సిన విషయము. నార్త్ నియోజకవర్గంలో జనసేన సింబల్ కూడా కమలం గుర్తే, అట్లాగే తెలుగుదేశం పార్టీ సింబల్ కూడా కమలం గుర్తే, భారతీయ జనతా పార్టీ సింబల్ కూడా కమలం గుర్తే. ఎవరైనా ఫ్యానుకి వేయాలనుకున్న వారిది అది వైఎస్ఆర్సీపీ గుర్తు, అది అందరికీ తెలుసు. గాజు గ్లాసు పైన వేయటం అనేది ఇండిపెండెంట్కి వచ్చిన సింబల్ కాబట్టి ఆ ఇండిపెండెంట్ కూడా వడ్డీ శిరీష గారు ఆల్రెడీ ఆమె విత్డ్రా చేసి మాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా వారి ప్యాంప్లెట్స్ అవన్నీ రిలీజ్ చేసి వారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాబట్టి దయచేసి నార్త్ నియోజకవర్గ ప్రజలకి నేను కోరుకుంటున్నది, ఎట్టి పరిస్థితుల్లోని అనవసరంగా మీ ఓటుని వృధా చేసుకోవద్దు. గాజు గ్లాసుకి నార్త్ నియోజకవర్గంలోకి బ్యాలెట్లో ఉన్నప్పటికీ కూడా మీరు దానికి ఓటు వేయకూడదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా బ్యాలెట్ దాని ప్రకారము నార్త్ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు బ్యాలెట్ సీరియల్ నెంబర్ 4లో ఉంటుంది, కమలం గుర్తు. ఉమ్మడి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గుర్తు కమలం గుర్తు నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా. అట్లాగే ఉమ్మడి అభ్యర్థి అయిన పార్లమెంట్ అభ్యర్థి అయిన భరత్ గారు సైకిల్ గుర్తు, వారిది బ్యాలెట్ నెంబర్ 3లో ఉంటుంది. ఇద్దరినీ కూడా దయచేసి ఈ ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఒకటే కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చేపట్టిన సభలో కూడా చెప్పడం జరిగింది. ఆ సభలో మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మేమంతా డెవలప్మెంట్ అని చెప్పి వారు చెప్పారు. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. వైఎస్ఆర్సీపీది ఫుల్గా కరప్షన్ తోటి నిండిపోయి ఉన్న గవర్నమెంటు వైఎస్ఆర్సీపీది.
ఇవి ఒక్కటే కాకుండా ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, మద్యం స్కామ్ కూడా జరిగింది, పెద్ద ఎత్తున డ్రగ్స్ స్కామ్ కూడా జరిగిందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. దీని అంతటినీ కూడా ప్రజలు అర్థం చేసుకుని దయచేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతున్నాము. ఎందుకంటే మన పిల్లల బంగారు భవిష్యత్తు ఉండాలి అంటే, అట్లాగే మన రాష్ట్ర భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా ఉండాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని మీరు గెలిపించవలసిందిగా అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చెప్పడం అనేది అత్యంత దారుణమైన నీచమైన రాజకీయాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇంకొక వీడియో కూడా ఎప్పుడో మేము విడిపోయిన తర్వాత మాట్లాడిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ విడిపోయినప్పుడు మాట్లాడిన మాటల్ని కూడా దాన్ని కూడా మళ్ళీ వైరల్ చేసి ఇప్పుడేదో నేను మాట్లాడుతున్నట్టుగా ఆ ప్రజలకి మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నము అది అత్యంత దారుణము. మేము కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కోరటం జరుగుతుంది తొందరలో. ఎట్టి పరిస్థితుల్లోని ఇటువంటి అన్యాయమైన అక్రమమైన బురద జల్లే కార్యక్రమాలని, మా మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమాలని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే ఓటర్సు ఇప్పుడు వెళ్ళి పోస్టల్ బ్యాలెట్లో ఓటర్సు ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారో దాన్ని మనం పరిశీలిస్తే తర్వాత వాళ్ళని పర్సనల్గా కాన్ఫిడెన్షియల్గా వాళ్ళే వచ్చి చెప్తున్నారు అత్యంత మెజారిటీ ఓట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకే వేసినట్టుగా మనకున్న సమాచారం. అంటే ఎంత సమాచారం అంటే 80% వర్సెస్ 20%. 80% ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి వేస్తున్నారు, కేవలము 20% మాత్రమే వైఎస్ఆర్సీపీకి వేస్తున్నట్టుగా మనకున్న సమాచారం అని చెప్పి మీ ద్వారా ప్రజలకి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తప్పనిసరిగా ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ఘోరంగా పరాజయం పొందుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఓటు హక్కు అడిగే నైతిక హక్కు లేదు. ఆయన చెప్పింది కంప్లీట్గా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను 2024లో మీకు ఎలక్షన్స్కి ముందు ఓటు అడుగుతానని చెప్పిన మనిషి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం ఏమీ చేయకుండా మరి ఓటు మాకు వేయమని అడిగే నైతిక హక్కు కూడా లేదు. ప్రజలు దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. 12 రూపాయలకి దొరికే ఒక చీప్ లిక్కర్ బాటిల్ని 220 రూపాయలకి అమ్మిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అంటే ప్రజల దగ్గర నుంచి సుమారు 200 రూపాయలు చీప్ లిక్కర్లో ప్రతిరోజు గారికి మనం అన్ని విషయాలు నరేంద్ర మోడీ గారే ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ల కింద కంటెస్ట్ చేస్తున్నారో వారు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ప్రతిదానికి నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రస్తావించవలసిన అవసరం లేదు. రైల్వే జోన్ గురించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. రైల్వే జోను ఏమని చెప్పారు ప్రధానమంత్రి మోడీ గారు, ఆల్రెడీ మేము శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము స్థలము ఇవ్వని మూలాన్ని రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి స్వయాన మన ప్రధానమంత్రి గారే చెప్పారు. ఇదివరకు అమర్నాథ్ గారు మంత్రివర్యులు మీరు స్థలం ఎందుకు ఇవ్వలేదు, స్థలం ఇచ్చేసేమో అని చెప్పి బుకాయించిన మాట మీరెవరూ మర్చిపోకూడదు. స్థలం ఇచ్చేసేమో ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వారి ఇదివరకు మాట్లాడటం జరిగింది. వాస్తవంగా స్థలము ఏదో స్థలం పనికిరాని స్థలం అక్కడ కట్టడానికి అవకాశం లేనటువంటి స్థలాన్ని చూపించడం జరిగింది. దీన్ని కూడా మళ్ళీ కొత్తగా నూతనంగా వచ్చే రాష్ట్ర ప్రభుత్వం మంచి స్థలం ఇస్తుంది అని చెప్పి మేము భావిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనే రైల్వే జోన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైల్వే జోన్ వస్తుంది. ఎవరు ఆపారు? జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి పేరుతోటి ఉన్న పథకాలని కూడా ఆపేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న లాగా ఏదో రకరకాల పథకాల పేర్లు ఆయన పెట్టుకున్నారు. పథకాలను ఎవరూ ఆపలేదు. ఎస్సీ ఎస్టీకి రావాల్సిన పథకాలు సుమారు 35 పథకాలు ఆపేసిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. వారు చెప్పే మాటలకి విశ్వసనీయత ఏమీ లేదు. అసలు మెయిన్ ఎలక్షన్ మేనిఫెస్టోలోనే పెట్టినవి కూడా అమలు చేయకుండా మరి వారు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు దానికి ఏమి విధంగా మేము సమాధానం చెప్తాము? ప్రజలే తెలుసుకోవాలి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిలో ఎంతమంది వ్యక్తులు ఉంటే అంతమంది పిల్లలకి కూడా
మేము అమ్మఒడి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అమ్మఒడి కేవలం ఒకళ్ళకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. మరి చెప్పిన మాట ఒకటి, చేసింది ఒకటి. అట్లాగే కరెంటు బిల్లులు ఇంత రేటా అని చెప్పి ఇదివరకు అన్నారు. కానీ ఆయనే 8 సార్లు కరెంటు బిల్లులు పెంచడం జరిగింది. అత్యంత దారుణంగా మోసపూరితమైన మాటలతోటి మళ్ళీ అధికారం చేపట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నము ప్రజలు దాన్ని తిప్పి కొడతారు అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. చెప్పాలి కదా, క్రెడిట్ తీసుకోవడం గురించి. రైల్వే జోన్ కూడా ఆపింది ఆయనే. అదెందుకు చెప్పడు? రైల్వే జోన్ ఆపలేదా? ఆయన వల్లనే కదా లేట్ అవుతుంది. స్టీల్ ప్లాంట్ని ఈయన ఆపడం ఏంటి? స్టీల్ ప్లాంట్ని ఈయనే కొట్టేద్దాం అనుకున్నాడు ముందు. మిగిలిన పోర్టులు ఎలాగో తీసుకున్నారో ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు కదా. మన గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఉంది, దాన్ని కూడా ఇచ్చేశారు. అన్నీ కూడా అరాచకమైన పనులు. ఏదో పొరపాటుని ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అంటే ప్రజలు నమ్మి మద్దతునిచ్చి అత్యంత అద్భుతమైన మెజారిటీని ఇవ్వటం జరిగింది, 151 సీట్లు. కానీ చేసింది శూన్యం. తర్వాత తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఆయన బిజినెస్కి వాడుకున్నారు. ఆయన బిజినెస్ యంత్రాంగం కింద ఆంధ్ర రాష్ట్రాన్ని వాడుకున్నారు తప్ప ఇది ప్రజలకి మంచి చేసే పనులు మాత్రం చేయలేదు. కేవలం దోపిడీకి మాత్రమే వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.